కదండి, మరి దేవుని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. కాబట్టి దేవుడు మరి ప్రతి విషయంలో కదండి, ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ దేవుని విషయంలో నువ్వు బాధపడుతున్నావు, నీ పరిస్థితులు మారట్లేవు. దేవా, ఈరోజు నా సమస్యలను తీర్చే దేవుడు యేసుప్రభా, మరి ఈరోజు నా సమస్య నుంచి నన్ను ఆశీర్వాదంగా మార్చండి కదండి. ఎందుకంటే ఆయన మరి పిలువబడిన వారు మనం కదండి, ఆయన సంకల్పము చొప్పున దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈరోజు దేవుడు ఖచ్చితంగా అద్భుతం జరిగిస్తాడండి. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు ఏమని, దేవా మరి ఏమంటుండు, మేలు కలుగుటే సమస్తములు సమకూరి జరుగుచున్నాయి కదండి. నీకు ఈరోజు మేలు చేయడానికే నీ పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు, నీ కుటుంబంలో అద్భుతం జరగట్లేదని, నా కుటుంబంలో మరి అన్యాయం జరుగుతుంది యేసుప్రభా, మరి నాకు న్యాయం జరగట్లేదని బాధపడుతున్నావా, లేకపోతే గర్భఫలం లేదని బాధపడుతున్నావేమో, మరి నీ పరిస్థితులు భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, మరి వేదన చెందుతున్నావేమో.